కనపడతా ఉందనేది ఇక్కడ స్పష్టం. రైట్, కీలకమైన అంశంలోకి వద్దాం. ఇంకా మస్తాన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన వర్ధంతి కార్యక్రమానికి నివాళులు అర్పించడం, ఆయన ట్వీట్ చేయటం మనం ఏ విధంగా చూడాలి? వంగవీటి రాధా గారు, రంగా గారి కుమారుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు ఆయన చిత్రపటానికి దండ కూడా వేయనటువంటి వ్యక్తి ఈ రోజు ఏంటి అంటే ఖచ్చితంగా అండి ఇది ఒక మార్పుకి సంకేతం అనాలా, లేకపోతే ఆయన అధికారానికి దూరం అయ్యారు కాబట్టి తిరిగి కాపుల్ని దగ్గర చేసుకోవడం ద్వారా. ఎందుకంటే ఆయన నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అనే నిందాలను ఎక్కడ నా కాపు అనేది లేదు. అయితే ఇప్పుడు కాపుల్ని కూడా ఆయన దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతాం. దానిలో గతంలో జరిగిన డిబేట్ లో కూడా చెప్పారు. ఎప్పుడైనా అంతకు ముందు రాధా గారు ఉన్నప్పుడు ఆయన దండ వేసేవాళ్ళు, నివాళులు అర్పించేవాళ్ళు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇదే నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఆయన ట్వీట్. అంటే ఇప్పుడు ఒకటి మస్తాన్ గారు, మీరు ఒక మాట అన్నారు, ఓట్లు కాపుల ఓట్ల కోసం అనేటువంటి పదం వాడారు. ఇప్పుడు మీరు అంటే ఓటు బ్యాంకుగా ఆయన చూస్తున్నారా? నిజంగా ఆయన మీద ఒక గౌరవం, అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఎందుకు చేయలేదు? ఈ రోజు ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ రోజు నమ్మే పరిస్థితి ఉందా ఆ వర్గం కానీ ఆయన అభిమానులు కానీ? అంటే నమ్ముతారో లేదో తెలియదు, కానీ కాపుల పట్ల ఆయన వైఖరిలో కొంత మార్పు వచ్చింది అనేందుకు ఇది ఒక సంకేతంగా మనమైతే చెప్పొచ్చు. ఖచ్చితంగా అండి, కాపు ఓటు బ్యాంక్ ఆయనే కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఈ రోజు మొన్న వచ్చిన అధికారం చూసినట్లయితే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ప్రాధాన్యతలో అది కూడా ఇమిడి ఉంటుంది. కాపు ఓటు బ్యాంక్ అనేది ఇమిడి ఉంటుంది. ఆయన ఫోటోలు అక్కడ పెట్టారన్నా, లేదంటే ఆయన హానెస్టీని వీళ్ళు ఉపయోగించుకుంటారన్నా, కాపులంతా ఆయన పక్షాన ఉంటారు, దానివల్ల తద్వారా తెలుగుదేశం పార్టీకి లబ్ధి జరిగింది అనేది కూడా వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులు దూరం అవటం వల్లే మనం ఓడిపోయాం అనేది కూడా ఆయన కూడా ఉంటుంది కదా. సో దగ్గర తీసుకునే ప్రయత్నంలో భాగం ఇదంతా. అయితే ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తానండి సార్. ఇప్పుడు రంగానాడు పెట్టారు వైజాగ్ లో. రంగానాడులో ఏంటంటే ఒకటి ఆశా కిరణ్ గారు నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు అనేది ఇందాక ఆమె స్పీచ్ లో కూడా చూసినిపిస్తుంది. ఆమె చెప్పాలి మీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు, నేను భవిష్యత్తులో అసలు ఏ పార్టీలో చేరను, ఎందుకంటే కొన్ని సంశయాలు ఉన్నాయి. వెనకాల జగన్ గారు ఉన్నారా, వైసీపీ ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేక శక్తులన్నీ కూడగడుతున్నారా అనే కొన్ని మీమాంసలు కూడా దీని రంగానాడు పట్ల ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆమె సోషల్ మీడియా గురించి కూడా ప్రస్తావించారు. ఆమె అంటే పడని వాళ్ళు ఎవరో కొంతమంది స్వార్థంతో చేస్తా ఉన్నారు. స్వార్థపర శక్తులు ఎవరు, ఆమె ఏమన్నా ఐడెంటిఫై చేసిందా, వాళ్ళ పేర్లు ఎవరు? ఎందుకంటే వంగవీటి రంగా గారి కుమార్తె నోట్ల నుంచి వచ్చిన మాట అంటే ఆయన అభిమానులందరిలో కూడా అది ఒక వేదవాక్గా భావిస్తారు. సో వాళ్ళు ఎవరైతే శక్తులు ఆమె గుర్తించిందో వాళ్ళ పేర్లు బయట పెడితే ఏ పార్టీకి సంబంధించి వాళ్ళని కూడా దూరంగా ఉంచే పరిస్థితి రంగాభిమానులకు కూడా ఉంటది. సో ఆమె బాధ పెట్టడం అనేది అది తప్పు కదా మస్తాన్ రావు గారు? సార్ హలో, రంగా గారి కుమార్తెని ఆ విధమైనటువంటి ప్రచారంతో